అందరికీ నమస్కారం. మనం నిన్నటి వీడియోలో ధ్యానం అంటే ఏమిటి, ధ్యానం ఎలా చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. మరి ఈరోజు ఈ వీడియోలో మనం ధ్యానం చేయడం మొదలుపెట్టగానే మనందరికీ ఒకటే ఉంటుంది మనసులో. అదేంటి అంటే ఆలోచనలు బాగా వస్తున్నాయి, వాటిని ఎలా కట్ చేయాలి, ఈ ధ్యానాన్ని శ్వాస మీద ధ్యాస పెడుతూ ముందుకు కొనసాగడం ఎలా, మనసు శూన్యం చేయడం ఎలా. శూన్యం చేద్దామంటే ఆలోచనలు కుప్పలు కుప్పలుగా వస్తూనే ఉన్నాయి అనేది అందరికీ ఉండే డౌట్ అనమాట. మరి ఈ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, అదేవిధంగా ఈ వస్తున్న ఆలోచనలు కట్ చేస్తూ ఎలా కట్ చేయాలి అనే విషయం తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ధ్యానాన్ని ఇప్పుడే స్టార్ట్ చేసాం అంటే మనకు ఫర్ సపోజ్ ఈ వీడియో చూస్తున్న ఎవరికైనా ఒక 18 నుంచి, లేకుంటే అంతకంటే చిన్నవాళ్ళు ఉండొచ్చు, లేకుంటే పెద్దవాళ్ళు 30, 20, 40 ఇయర్స్ ఉన్నాయి. ఈ 20, 30, 40 ఇయర్స్గా మనం కొంత లైఫ్ని లీడ్ చేసాం. మనకు రోజుకి 60,000 ఆలోచనలు వస్తుంటాయని చెప్తారు. రోజుకి 60,000 ఆలోచనలు వస్తాయి. అదేవిధంగా మరి ఇన్ని సంవత్సరాల్లో, ఇన్ని రోజుల్లో మనకి ఎన్ని ఆలోచనలు ఉంటాయి? కోటాను కోట్ల ఆలోచనలు ఉంటాయి. అదేవిధంగా మన నమ్మకాలు, మనం బిలీవ్ చేస్తున్న విషయాలు అన్నీ కూడా మన మైండ్లో ఒక క్రిస్టలైజ్డ్ అయ్యి ఉన్నాయన్నమాట. అవన్నీ ధ్యానంలో కూర్చున్నప్పుడు మన నమ్మకాలను, మన రోజు చేస్తున్న పనులు, మన యొక్క సరౌండింగ్స్ గురించిన విషయాలు, మనం చదువుకున్న రోజుల్లో సంబంధించిన విషయాలు, మన హ్యాబిట్స్, ఇవన్నీ కూడా మన మీద దాడి చేస్తుంటాయి. 360 డిగ్రీస్లో మనపై అన్నీ ఒక్కొక్కటి ఒక ఆలోచన సాగుతుండగానే ఇంకొకటి మళ్ళీ వస్తూనే ఉంటాయి. అదేవిధంగా ఒక టైంలో ఒకే ఆలోచన ఒకరే కాకుండా 2, 3 కోటాను కోట్ల మనుషులు మాట్లాడుతున్నారేమో మన లోపల అన్నంత, ఇంతమంది మనలో ఉన్నారా అని డౌట్ వచ్చేయన్ని ఆలోచనలు వస్తుంటాయి ఒకనొక స్టేజెస్లో. ఎందుకు అంటే మనం ఇంతకాలం కొంత లైఫ్ని లీడ్ చేసాం కాబట్టి అవే మళ్ళీ గుర్తొస్తున్నాయి. కానీ మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. అదేంటంటే మనం మన డైలీ లైఫ్లో కూడా ప్రతి క్షణం మనం ఆలోచిస్తూనే ఉన్నాం, కానీ మనకు ఆ విషయం తెలియలే ఇన్నాళ్ళు. ఇప్పుడు కొత్తగా ధ్యానం మొదలుపెట్టే వరకు ధ్యానంలో కూర్చొని శ్వాసను గమనిస్తుంటే మనకు ఒక కొత్త విషయం తెలిసింది. అదేంటంటే మనం అసలు ఆలోచిస్తూ ఉన్నాం, ప్రతి క్షణం మనకు ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఫర్ సపోజ్ నేను నా ఫ్రెండ్తో నేను మాట్లాడుతుంటే వాళ్ళ వాయిస్తో కూడా నేనే మాట్లాడుతున్నాను. వాళ్ళు అడగాల్సిన ప్రశ్నని, వాళ్ళు ఇవ్వాల్సిన ఆన్సర్ని, నేను అడగాల్సిన ప్రశ్నని, ఇవ్వాల్సిన జవాబుని, అందరి క్వశ్చన్స్ని, అందరి ఆన్సర్స్ని మనమే ఇస్తున్నాం. ఒక్కళ్ళం ఉన్నాం కానీ అందరి మాటలు మనమే మాట్లాడుతున్నాం అన్న ఒక కొత్త విషయం తెలిసింది. ఇంతకుముందు ఈ మాత్రం అవేర్నెస్ కూడా మనకు లేదు. అసలు మనలో ఇంతమంది ఉన్నారని, మనం ఆలోచిస్తుంటామని మనకు అసలు తెలీదు. ఈరోజు తెలిసింది. ఎందుకంటే కొంచెం అవేర్నెస్ మనం సాధించాం కాబట్టే ఈ విషయాలు తెలిసాయి. శ్వాస మీద ధ్యాస పెట్టి కొంచెం మన ఆలోచనలకి మనకు 7 శరీరాలు ఉన్నాయని అంటారు కదా. సో ఆ 7 శరీరాలు మన మెంటల్ బాడీకి, మన ఈ ఫిజికల్ బాడీకి కొంచెం గ్యాప్ రావడం వల్ల ఈ మెంటల్ బాడీలో ఉన్న ఆలోచనలన్నీ మనపై ఒక్కసారిగా దాడి చేసే వరకు ఓహో నాకు ఆలోచనలు వస్తున్నాయి అనమాట అన్న విషయం తెలిసిందంటే ఒక స్టెప్ మనం ముందుకే వేసాం. మనం ఏం పడిపోలా ధ్యానం చేసి. ఓకే, ఇందుకు మనకు ఇన్ని ఆలోచనలు వస్తున్నాయి అనమాట. మరి ఎలా? ఏముంది, సింపుల్. ధ్యానం చేస్తే ఏదైనా సాధించగలం అని చెప్తారు కదా, దీన్ని కూడా అంతే సాధించగలం. మార్నింగ్ లేవగానే మన మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. అప్పటికి ఇంకా డైలీ రొటీన్ మనదేం స్టార్ట్ అవ్వదు. ఆ రోజు ఆ టైంలో మనం చాలా ఫ్రెష్గా ఉండడం వల్ల ఆ టైంలో ధ్యానం చేసిన, మనం అంటుంటారు కదా బ్రహ్మ ముహూర్తం, ఆ టైంలో చదివితే బాగా గుర్తుంటుంది, ఆ టైంలో వచ్చిన కళలు నిజమవుతుంటాయి, ఆ టైంలో మనం ఏదైనా ఆలోచన చేసినా అది సక్సెస్ఫుల్గా ఉంటుందని. మరి ఆ టైంలో ధ్యానం చేస్తే కూడా చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఆ టైంలో ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. ఆ టైంలో మనకు వర్క్ ప్రెషర్స్ ఏమి ఉండవు. పైగా నిద్ర లేచి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. నిన్న జరిగిన విషయాలన్నీ మర్చిపోతాం, ఎంతో కొంత మర్చిపోయి ఫ్రెష్ అవుతాం. కాబట్టి ఆ టైంలో ధ్యానం చేస్తే మనకి ఆలోచనలు చాలా వరకు తక్కువగా ఉంటాయి, ప్లస్ ధ్యానం చాలా బాగా కుదురుతుంది. అదేవిధంగా పడుకునే టైం కల్లా కూడా మనం ఇంకాసేపుకి పడుకుంటాం అనగా ఈ సబ్కాన్షియస్ మైండ్ అనేది కామ్ అవుతుంది. అంటే ఈ బాగా ఆలోచనలు ఏ మైండ్ అయితే పంపిస్తుందో అది కొంచెం కామ్ డౌన్ అవుతుంది. కాబట్టి ఆ టైంలో ధ్యానం చేయడం వల్ల కూడా మనకు ధ్యానం బాగా కుదురుతుంది. ఆలోచనలు కొంచెం తగ్గుతుంటాయి. ఆ కొంచెం తగ్గిన దాన్ని కంటిన్యూ చేయడం ద్వారా, ధ్యానం ద్వారా కంటిన్యూ చేస్తూ ఉండగా 1 గంట లేదా 1.5 గంటలు 2 గంటలు చేసినట్లయితే మన ఆలోచనలు తగ్గడాన్ని మనం చాలా బాగా గమనించవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ ధ్యానం మనకి కొత్తగా చేస్తున్నాం. మనం ఇందాక అనుకుంటాం కదా 20-30 సంవత్సరాల జీవితానికి సంబంధించిన ఆలోచనలు అన్నీ వస్తాయని. మరి ఇది అలవాటు పడిన లైఫ్ ఈ 30 సంవత్సరాలు. మరి మనం ధ్యానాన్ని కూడా మన మైండ్కి అలవాటు చేయాలి అంటే మన మైండ్ అంత తేలిగ్గా వినదు. కాబట్టి
ఒక 21 రోజులు 11 రోజులు 21 రోజులు 41 రోజులు 108 డేస్ ఇలా ఒక టైం పీరియడ్లో మనం ఇదే టైంలో ఒక పర్టికులర్ టైంలో మనం ధ్యానాన్ని కంటిన్యూ చేస్తుంటే మన మైండ్ అలవాటు చేస్తుంది. మనకి ఈ పనులన్నీ అలవాట్లే. ఈ ధ్యానం అనేది మనకు కొత్తగా అలవాటు కాబట్టి అది అలవాటు అవడానికి మంచి టైం తీసుకోవాలంటే 21 రోజుల ధ్యానాలు, 41 మండల దీక్ష, అర్ధమండల దీక్ష అని అంటారు. దీన్నే మనం మన సొసైటీలో కూడా గమనించవచ్చు. ఎలా అంటే ఒక వ్యక్తి బ్యాడ్ హ్యాబిట్స్ అని కాదు, డ్రింకింగ్, స్మోకింగ్, అలాగే తన లైఫ్లో ఒక యూటర్న్ తీసుకోవాలి అనుకుంటున్న వ్యక్తులు ఏం చేస్తారంటే అయ్యప్ప స్వామి మాల, లేకుంటే ఆంజనేయ స్వామి మాల, ఇంకా రకరకాల మాలలు వేసుకుంటూ ఉంటారు. ఆ దీక్షలన్నీ మనం గమనించినట్లయితే 41 రోజులు, 21 రోజులు, ఇంకా అంతెందుకు మనం పూజలు చేసిన 21 రోజులు ఆంజనేయ స్వామి చుట్టూ మంగళవారం రోజు తిరగాలట, శివుని గుడిలో కొబ్బరికాయ కొట్టాలి, లేకుంటే శివునికి అభిషేకం చేయాలి. ఇవన్నీ ఎందుకంటే మన మైండ్ని అలవాటు చేయించడానికే. ఒక విషయం పైన ఏదైనా ఒక విషయం, శివుడికి అభిషేకం కానివ్వండి, గుడిలో చుట్టూ తిరగడం కానీ, మార్నింగ్ లేచి అయ్యప్ప స్వాములు ఎంత క్రమశిక్షణగా, ఎంత అంటే కొన్ని నియమాలు ఉంటాయి అందులో. ఆ నియమాలన్నీ మన మైండ్ నార్మల్ పర్సన్గా మనం గెయిన్ చేయలేము. కానీ మాల వేసుకుంటే ఇది ఖచ్చితంగా చేయాలని మైండ్ ఫిక్స్ అయిపోద్ది. సో ఫిక్స్ అయినందుకు, మాల వేసుకున్నందుకైనా మన మైండ్ ఖచ్చితంగా చేయిస్తుంది మన మైండ్. సో మనం కూడా ధ్యాన దీక్ష తీసుకోవాలి. అర్ధమండల దీక్ష, మండల దీక్ష ఇవి తీసుకొని మన మైండ్ మనమే సెట్ చేసుకోవాలి. నేను ఖచ్చితంగా ధ్యానం చేయాల్సిందని నిర్ణయించుకొని మనం అలా చేయాలన్నమాట. సో ఈ 21 డేస్ 41 డేస్ ఈ అయ్యప్ప మాలలు వీళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ యొక్క ఆ లైఫ్ని వదిలిపెట్టి కొత్త లైఫ్ని లీడ్ చేయాలంటే ఫస్ట్ మనం ఒకటి స్టార్ట్ చేయాలి. సో అందుకే వాళ్ళు ఏంటంటే ఒక 41 రోజులు దీక్షగా తీసుకొని వాళ్ళ లైఫ్లో ఎంతో చేంజ్ చూస్తుంటారు. మనందరికీ ఈ విషయం తెలిసిందే. సో ఇలా ధ్యానాన్ని కూడా మన మైండ్కి అలవాటు చేయాలి. బ్రహ్మ ముహూర్త ధ్యానము, నైట్ ధ్యానము, ఇంకొకటి గ్రూప్ మెడిటేషన్, మనం నిన్నటి వీడియోలో చెప్పుకున్నాం, పిరమిడ్ మెడిటేషన్. అలాగే టైం దొరికినప్పుడల్లా శక్తి క్షేత్రాల్లో ఇలాంటి ప్లేసెస్లో ధ్యానం చేయడం వల్ల మనకి ఈ ఆలోచన రావడం అనేది కొంచెంగా తగ్గుతూ ఉంటుంది. మనం కరెక్ట్ శ్వాస మీద ధ్యాసను పెట్టగలం అప్పుడు. ఓకే, ఒకనొక స్టేజ్, ఒక 21 డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు ఆలోచనలు బాగా రావడం అనేది మళ్ళీ మనం గమనించవచ్చు. అది ఎందుకంటే 1వ తరగతి తర్వాత సమ్మర్ హాలిడేస్, ఆ తర్వాత 2వ తరగతి ఉంటుంది కదా. సో మనం ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్ వెళ్ళే ముందు అప్పుడు కూడా మళ్ళీ మన ఆలోచనలు మళ్ళీ దాడి చేయొచ్చు, మళ్ళీ మనం ముందుకెళ్ళాలి, మళ్ళీ దాడి చేయొచ్చు, మళ్ళీ ముందుకెళ్ళాలి. ఇదంతా ఒక ఎవల్యూషనరీ స్టేట్, ఒక ఎవల్యూట్ అవుతూ ఉంటాం. మనం ముందుకి పురోగతే కానీ తిరోగతి ఉండదన్నమాట. ఎప్పుడు ముందుకే వెళ్తుంటాం ఈ ధ్యానంలో. కాబట్టి ఆలోచనలు వచ్చినప్పుడే, ఇంకా గురువులు రాము మాస్టర్ చెప్తుంటారు ఏమని అంటే, ఆలోచనలు వస్తున్నాయి అంటేనే అసలు అప్పుడే కూర్చోవాలి. అప్పుడే మన మైండ్ని మనమే కంట్రోల్ చేయాలి. లెగు ఇంకెంతసేపు, నీకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, నువ్వు ఆ పని చేయాలి, ఇప్పుడు టైం లేదు, నీకు ఎలాగో ఆలోచనలు వస్తున్నాయి, ఈ ధ్యానం చేయడం వేస్ట్, ఇంకో నెక్స్ట్ గంట, సాయంత్రం గంట చేద్దులని మనని బలవంతం చేస్తూనే ఉంటుంది మన మెడిటేషన్ నుంచి లేవడానికి. ఎందుకంటే అదే గెలుస్తుంది ఎప్పుడు. కానీ ఈసారి మనం మన లైఫ్ని మార్చుకోవాలి అని ధ్యానంలోకి వచ్చాం. కాబట్టి ధ్యానాన్ని కంటిన్యూ చేస్తూనే మనం ఓవర్కమ్ చేయాలి. ఆటోమేటిక్గా కంట్రోల్ అనేది అప్పుడే వస్తుంది. అప్పుడే మనం మాస్టర్ ఆఫ్ అవర్ మైండ్ అవుతాం. సో ఇది ఈనాటి ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎటువంటి ధ్యానం గురించి డౌట్స్ ఉన్నా, ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలన్నా కింద కామెంట్ సెక్షన్లో రాయండి. వాటి గురించి నేను నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్.